అందరికీ హాయ్ అండి. ఈరోజైతే నా చిన్న పాప కోసం నేనైతే క్యారెట్, బీన్స్, పొటాటో అయితే కుక్ చేద్దామని అనుకుంటున్నాను. కొద్దిగా రైస్ తీసుకోవాలి. ఎందుకంటే అన్నం అయితే ఇప్పుడు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. 10 మంత్స్ అయితే స్టార్ట్ అవుతుంది. మా చిన్న కుట్టి అయితే అసలు అన్నమే తినట్లేదు. ఇదైతే నా రోహితాక్ష్ కూడా 10 మంత్స్‌లోనే స్టార్ట్ చేశాను. అంటే నా పెద్ద కొడుకు ఫస్ట్ మా బాబుకి కూడా అలాగే పెట్టాను. తర్వాత మా చిన్న కుట్టికి కూడా 10 మంత్స్ నుంచి అన్నం అయితే స్టార్ట్ చేద్దామని ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా తింటుందో ఏమో తెలియదు కానీ ఫస్ట్ అయితే కుక్ చేద్దాము. ఇలా పెడితేనే కొద్దిగా అలవాటు అవుతారని. ఇదైతే ప్రోటీన్ ఫుడ్ చాలా మంచిది. ఫస్ట్ టైం అన్నం తినని వాళ్ళకు బేబీకి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా మంచిది. పిల్లలకి హెల్తీగా ఉండడానికి ఫ్రూట్స్ ఏదైనా సరే బీన్స్, క్యారెట్ ప్యూరిఫై చేసి, పొటాటో ఉడికించి ఇలా పెట్టండి, చాలా మంచిది. ఇంకా రైస్లో ఇలా పెడితే ఇంకా హెల్తీగా ఉంటారు. ఒక ఎగ్ అయితే ఇప్పుడే తినిపించకండి. నేనైతే నా రోహితాక్షకి 1 ఇయర్ తర్వాత ఎగ్ అయితే తినిపించాను. ఎందుకంటే వాళ్ళకు పండ్లు రావు, అంతలోనే వాళ్ళు నమలడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే నేనైతే ఇది మంచిగా వాష్ చేసి క్యారెట్ అయితే ఈవినింగ్ 4 కల్లా ఏదో ఒకటి స్నాక్స్ అయితే కంపల్సరీ పెట్టండి. నేనైతే ఇది ఆఫ్టర్నూన్ పెడదామని ఇప్పుడైతే కుక్ చేసుకుంటున్నాను. చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని లైట్గా, లేకపోతే గీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను గీ అయితే యాడ్ చేసుకోలేదు, ఎందుకంటే లేదు ఇంట్లో. కొద్దిగా జీలకర్ర వేసేసుకొని మిరియాలు ఒక 2 వేసేసుకోవాలి. ఇక్కడైతే బీన్స్, క్యారెట్, పొటాటో అయితే మంచిగా 3 ఒకేసారి అయితే వేసేసుకుంటున్నాను. రైస్ అయితే ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్ మందం చిన్న గ్లాసు ఏదైనా సరే. ఎందుకంటే మా 2 ఇయర్స్ బాయ్ అంటే నా బాబు కూడా ఉన్నాడు కాబట్టి నేను ఎక్కువ రైస్ కొద్దిగా ఎక్కువే వండేసుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరిని ఒకేసారి పెడదామని. ఇక్కడైతే నేను కుక్ చేసుకుంటున్నాను. ఇది మంచిగా కుక్ అయిందో లేదో 5 to 10 మినిట్స్ బాగా కుక్ అవ్వాలి. తర్వాత మన రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా లైట్గా పసుపు వేసుకుంటే వాళ్ళకి జలుబు అనేది ఉండదు, ఇంకా హెల్తీగా ఉంటారు. పసుపు అనేది చాలా మంచిది. ఇక్కడైతే రైస్ అయితే ఒక గ్లాస్కి నేను 3-4 గ్లాస్ వాటర్ అనేది వేసేసుకున్నాను. ఎందుకని అంటే కొంచెం మెత్తగా బాగా ఉడకాలి. అన్నం అనేది మంచిగా మెత్తగా ఉడికితేనే కొంచెం బాగుంటుంది. అలాగే వాళ్ళకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చిన్న బేబీస్ కదా. ఇదైతే ఎక్కువగా 6 to 9 మంత్స్ బేబీ కాకుండా 10 మంత్స్ 1 ఇయర్ బేబీ లోపల 2 ఇయర్స్ లోపల ఉంటే ఇది కన్ఫర్మ్గా తినొచ్చండి. చాలా మంచిది. ఇదైతే కుక్ అయిపోయింది. 3-4 ఈజీలు వస్తే స్టాప్ చేసేవాళ్ళు. ఇది చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. ఇక్కడైతే మా ఇద్దరు పిల్లలు చూడండి తినడానికి అయితే చూస్తున్నారు. ఇక కొద్దిగా వేడి ఉందిరా అంటే మాటినట్లేడు. మా చిన్న కుట్టి తినిపించాను, ఇంకా తినమంటే నోట్లోదే తినలేదు. ఇంకా వాడేస్తే అసలు మా రోహితాక్ష అయితే ఎప్పుడు ఫోన్ తీద్దామా అని చూస్తుండు. బాగా ఇష్టంగా తింటారు. ఇక్కడైతే సాల్ట్ అయితే అస్సలు యూజ్ చేయట్లేదు పిల్లలకి. ఫుడ్ పెట్టేటప్పుడు అయితే 1 ఇయర్ లోపల 6 to 1 ఇయర్ బేబీకి అస్సలు సాల్ట్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు. మా రోహితాక్షకి అయితే నేనైతే 1 ఇయర్ అయిపోయినా కూడా యూజ్ చేయలేదు. ఒక 2 ఇయర్స్ ఇప్పుడిప్పుడే సాల్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. సాల్ట్ ఎక్కువగా యూజ్ చేయదు. మేమైతే బెంగళూరులో ఉన్నప్పుడు డాక్టర్ చెప్పారు. అందుకే మీకు కూడా నేను సజెషన్ చెప్తున్నాను. సాల్ట్ అసలు యూజ్ చేయొద్దు, పిల్లలకి అసలు మంచిది కాదు. ఫుడ్ అయితే వీళ్ళకి మంచిగా తినిపిస్తాను నేను తినిపిస్తేనే తింటాడు. మా రోహితాక్షకు ఇక్కడ అన్నం తినకుండా ఆడుకుంటాడు. నాకు అస్సలు అన్నం తినకుండా ఆడుకుంటే మస్తు కోపం వస్తుంది. అన్నం తినేసి ఆడుకుంటే నాకు ఏం అనిపించదు. పిల్లలతో ఎప్పుడైనా సరే వాళ్ళ కడుపు మనం చూస్తాం కదా, వాళ్ళు హెల్తీగా మంచిగా ఫుడ్ తింటే మనకు అసలు ఆ బాధే ఉండదు. కానీ ఫుడ్ విషయంలోనే నేను మస్తు బాధపడతాను పిల్లలతోనే. అస్సలు తినరు. మా చిన్న కుట్టి ఎక్కడ కింద పెడతానని హత్తుక్కుంది ఇక్కడ. తినిపిస్తే మంచిగా తింటుంది చిన్న కుట్లు అయితే. మీరైతే సబ్స్క్రైబ్ చేసి ఇంకా కావాలంటే లైక్